నమస్తే అండి. నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజైతే కంది కోయటానికి వచ్చాము. చూడండి, మా టీంతో కలిసి వచ్చాము. కోస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. మిగతా వాళ్ళు కొంతమంది శనగ బీతున్నారు. అక్కడ వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. అక్కడ ముఠా వాళ్ళు, వేరే వాళ్ళు కొంచెం మంది మిరపకాయలకు వెళ్ళారు. అది ఆ పక్కన ఇంకొంచెం మంది అక్కడ కూడా కందిపోతున్నారు. ఇంకా అవతల ఇంకొంతమంది మళ్ళీ శనగ బీతున్నారు. అక్కడ ఒక 10 మంది పైనే ఉన్నారండి. మేమైతే ఇటువైపు నలుగురమే, అటువైపు నలుగురు వేరే కందిపోతున్నాము వేరువేరుగా. అదంతా శనగ చేను. ఈ అమ్మాయి ఒక అమ్మాయి కోస్తుంది. చూడండి, కంది అలా కొడవలతో కోసుకుంటూ వెళ్ళాలి. కంది చేను పల్లెటూరులో వాళ్ళకి తెలిసిద్ది, కానీ సిటీలో వాళ్ళకి తెలిసిద్దో లేదని ఒకసారి చూపిస్తున్నా. కాయలు చూడండి ఎంత బాగా కాసిందో, నల్లగా ఎండిపోయినాయి. చూడండి, నల్లగా చాలా బాగా కాసినాయి. కాకపోతే చిన్న చెట్లే. అటు వస్తున్నారండి. అమ్మాయి మట్టికి ముందే వెళ్తుంది, ఎనిక్కోతుంది, ముందే వెళ్తుంది, ఎనిక్కోతుంది. ఏందో మరి తెలియట్లా, కోతుందో లేదో. రోజు రాదుగా లక్ష్మి, రోజు రావట్లేదుగా. నువ్వు వచ్చిన రోజు కష్టమైన పనికి వస్తున్నావు బాగా. ఇదే ఆస్తి, మనకిచ్చిన ఆస్తి. కష్టపడి పని చేయటమే మనకిచ్చిన ఆస్తి, అంతేగా. కష్టపడటంలో తప్పు లేదులే, కానీ మన సంపాదనకు మించిన కష్టం ఉంటుంది. 200 కూలి, ఇంత కష్టమైన పనులు, అంతేగా నాగలక్ష్మి. చెప్తాను, నిన్న పాపమ్మకాయలు కూడా అంటున్నారు, నేను పచ్చళ్ళు పెట్టుకొని బతుకుతానమ్మా, నేను బతకలేను. ఈ 200 కూలికి ఎండలోకి వచ్చి పచ్చళ్ళని నమ్ముకొని బతుకుతామంటుంది. ఇక మనం కూడా ఇంక అదే చేయాలి. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.